అనగనగా ఒక పెద్ద ఇంట్లో ఒక ముసలమ్మ నివసించేది. ఆమె వద్ద ఒక చిన్న కుక్కపిల్ల ఉండేది. ఆ ముసలమ్మ ఆ కుక్కపిల్లతో కలిసి పార్కుకు వెళ్లేది. అక్కడ అటు ఇటు తిరుగుతూ కాలక్షేపం చేసేది. ఆమె తన కుక్కపిల్లను స్విమ్మింగ్ పూల్ వద్దకు కూడా తీసుకెళ్లేది. కుక్కపిల్ల అక్కడ ఆడుకుంటుంటే ముసలమ్మ కూర్చుని చూస్తూ ఉండేది. ఆ కుక్కపిల్ల చివరికి ఆ ముసలమ్మ పడుకునే చోటే పడుకునేది. ఒకరోజు ఆ ముసలమ్మ మరణించింది. అది చూసి కుక్కపిల్ల చాలా ఏడ్చి ఆ ఇంటి నుండి వెళ్ళిపోయింది. కొంతకాలం తర్వాత ఒక స్త్రీ సైకిల్ తొక్కుకుంటూ వెళ్తుండగా కుక్కపిల్ల ఆమెను చూసి ఆమె వెంట వెళ్లడం ప్రారంభించింది. ఆ స్త్రీ దుకాణానికి వెళ్ళినా, తోటకి వెళ్ళినా ఆ కుక్కపిల్ల ఆమెను వదిలేది కాదు. వారిద్దరూ కలిసి ఒక చిన్న ఇంట్లో నివసించడం మొదలుపెట్టారు. ఆస్తి వివాదం. చనిపోయిన ఆ ముసలమ్మకు ఒక కూతురు, ఒక కొడుకు ఉండేవారు. ఆ కొడుకు చాలా అహంకారి. వారి లాయర్ ఒక నిబంధన పెట్టారు. ముసలమ్మ రాసిన విల్లు ప్రకారం ఆ కుక్కపిల్లను ఎవరైతే జాగ్రత్తగా చూసుకుంటారో వారికే ఆస్తి మొత్తం దక్కుతుంది అని చెప్పారు. దీనికి ఆ కొడుకు అసలు ఒప్పుకోలేదు మరియు చాలా కోపానికి గురయ్యాడు. కానీ లాయర్ మాత్రం అది చట్టపరమైన నిబంధనని ఖచ్చితంగా చెప్పారు. కుక్కపిల్లను చూసుకుంటున్న ఆ స్త్రీకి పట్టణం అంతా ఆ కుక్కపిల్లకి సంబంధించిన పోస్టర్లు కనిపించాయి. ఆమె ఆ కుక్కపిల్లను తీసుకుని లాయర్ వద్దకు వెళ్ళింది. ఆమె ఆ కుక్కపిల్లను నిజంగానే ప్రేమిస్తూ చూసుకుంటుందని నిర్ధారించుకున్న లాయర్ ఆ పెద్ద ఇల్లు మరియు ఆస్తి అంతా ఆమెకే చెందుతుందని సంతోషంగా చెప్పారు. ఆమెతో పత్రాలపై సంతకం చేయించారు. కుక్కపిల్లని కలిసి ఆ పెద్ద ఇంట్లోకి మారిపోయి ఎంతో సంతోషంగా జీవించారు.